Don't start construction before knowing these 10 things. Hello Andarki, this is Architect Vani Priyanka, founder of Ananta Architects. నెంబర్ 7 రాంగ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ ప్లానింగ్. వైర్స్ ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ గా బయట ఉండడం, ప్లంబింగ్ లింక్స్ రాంగ్ గా ప్లేస్ చేయడం, ఫ్యూచర్ లో ఏం యూజ్ లేకపోయినా ఎక్కడ పడితే అక్కడ పైప్స్ ప్లేస్ చేయడం వల్ల హౌస్ లుక్స్ పాడైపోతుంది. సొల్యూషన్: హౌస్ కన్స్ట్రక్షన్ చేయకముందే ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ డ్రాయింగ్స్ ప్రిపేర్ చేసుకోండి. దానివల్ల ఏవి ఎక్కడ వస్తాయి అని ముందే ఒక క్లారిటీ ఉంటుంది. అలానే మంచి గ్యారంటీ అండ్ వారంటీ ఉన్న వైర్స్ అండ్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ మాత్రమే యూజ్ చేయండి. నెంబర్ 8 స్కిపింగ్ బడ్జెట్ ప్లానింగ్. ఒక ప్రాపర్ కాస్ట్ ఎస్టిమేషన్ లేకుండా హౌస్ కన్స్ట్రక్షన్ ఎప్పుడూ స్టార్ట్ చేయకండి. మధ్యలో చేంజెస్ వచ్చినా కాస్ట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటీరియర్స్ ముందే ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల కూడా హోల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టు ఇంటీరియర్స్ చేయించుకోవాలి అంటే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సొల్యూషన్: BOQ అంటే బిల్ ఆఫ్ క్వాంటిటీస్ అండ్ కొటేషన్ ముందే డీటెయిల్డ్ గా ప్రిపేర్ చేసుకోండి. ఎప్పుడు కూడా 10 to 15% అమౌంట్ ఎక్స్ట్రా బఫర్ అమౌంట్ గా పెట్టుకోండి. దానివల్ల ఏమైనా ఎక్స్ట్రా అయినా అందులో కవర్ అయిపోతుంది. నెంబర్ 9 ఓవర్లుకింగ్ స్టోరేజ్ ఇన్ ఇంటీరియర్స్. ఓన్లీ లుక్స్ కోసం మాత్రమే ఇంటీరియర్స్ డిజైనింగ్ చేయరు. ప్రాపర్ స్టోరేజ్ బాక్సెస్ ని కూడా ఎక్కడ రావాలి అని డిజైన్ చేయించుకోండి. సొల్యూషన్: ఫ్లోర్ ప్లానింగ్ అప్పుడే ఇంటీరియర్స్ ని డిజైన్ చేయించుకుంటే ప్రాపర్ గా స్టోరేజ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నెంబర్ 10 నో ప్రొఫెషనల్ డ్రాయింగ్స్ ఆర్ రిలయింగ్ ఓన్లీ ఆన్ కాంట్రాక్టర్. ఎప్పుడు కూడా ప్రాపర్ ప్లానింగ్ డ్రాయింగ్స్ లేకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయకండి. దానివల్ల రాంగ్ రూమ్ డైమెన్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సైట్ లో కూడా దానికోసం మళ్ళీ రీవర్క్ చేయాల్సి రావచ్చు. దానివల్ల మళ్ళీ కాస్ట్ అవుతుంది. సొల్యూషన్: సో ఎప్పుడు కూడా ఆర్కిటెక్చరల్ అండ్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఆర్ కంపల్సరీ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్.